హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటండి బాబు, ఒక గుడి తర్వాత ఒక గుడి, ఒక గుడి తర్వాత ఒక గుడికి వెళ్దామని అనుకుంటున్నాము. ఎక్కడ డ్రాప్ అవ్వట్లేదు. ఇక్కడ కైలాసగిరిలో శివాలయం అన్ని దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ దగ్గరలో బాబా గుడి ఉందన్నమాట. బాబా గుడికి కూడా వెళ్దాంలే అనేసి ఈరోజు పైగా లక్షవారం కదా అనేసి అనుకొని ఇంకా బాబా గుడికి కూడా వెళ్ళి దర్శనం అది చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ కూర్చొని కాసేపు సాయిరాం సాయిరాం అనుకుని నామాలు జపించిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడికి అదే విష్ణాలయానికి వెళ్తే మంచిదంటే ఈరోజు అనేసి అన్నాను అనమాట. ఇంకా అయితే కోషాయిగూడలోను వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పేసి తీసుకుని వెళ్ళారు. గుడి చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది గుడి. అయితే సూపర్గా ఉందండి, చూడడానికి చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడ దీపం అయితే వెలిగించాం, మేము అందరం కూడా దీపాలు పెట్టుకున్నాము. ఇంకా గుడి లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అర్చన అది చేశారు. అక్కడ చక్కగా అందరూ చూడండి వెంకటేశ్వర స్వామిని మీరు అందరూ కూడా దర్శనం చేసుకోండి, చాలా బాగా అనిపించింది. ఇంకా అన్ని గుళ్ళు కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడ తులసిమాల ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి వేసింది, ఇంకా బయట వేరే విగ్రహాలకి వేస్తుంటే నేను అడిగాను అనమాట, తులసిమాల నాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అంటే చక్కగా తులసిమాల అయితే ఇచ్చారు. ఇంక ఇంటికి అయితే వచ్చేసామని వెంకటేశ్వర స్వామి గుడిలో చక్కగా గోశాల ఉందండి, అక్కడికి కూడా వెళ్ళి చక్కగా గోశాల ఆవులను కూడా చూస్తే ఎంత బాగా అనిపించిందో, చక్కగా చాలా ముద్దుగా అనిపించినాయి. ప్రతి ఒక్కరి దానికి కూడా అరటిపళ్ళు అవి పెట్టాము. ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంకా తులసిమాల అయితే ఇచ్చారు, ఇంకా తులసిమాలని గుమ్మానికి అయితే పెట్టించాను. చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందా అన్నది కామెంట్ చేసేయండి.